మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అహోబిలంలో బీ ట్యాక్స్. దీంట్లో మళ్ళీ ఏంటి, అహోబిలంలో బీ ట్యాక్స్ అని రాస్తూనే గత 20 సంవత్సరాల నుంచి లాడ్జిలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు. ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు, ఇల్లీగల్ గా కట్టారు, తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దానిల మీద గురించి మీరు 20 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేగా మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంటు కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు. అంటే మీరు ఒక ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా? ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు? ఎందుకు ప్రజల్ని తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు? ఇదే సాక్షిలో అహోబిలంలో ఏదైతే మీ సర్పంచ్ కి సంబంధించిన భర్త పూజారులని, అక్కడ పూజలు చేసుకున్న పూజారులని బండ బూతులు తిట్టినాడు. మళ్ళీ ఏంటో ఏదో గొడవ జరిగి కాదు, ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు కూడా ఉన్నాయి. పూజారిని బండ బూతులు తిడితే అది సాక్షిలో పేపర్లు ఎందుకు రాదండి? దాని గురించి ఎందుకు మాట్లాడరండి? ఇదే ఆలగడ్డలో శిల్పా వెంచర్ కింద 7,000 ఎకరాలకి నీళ్లు రావట్లేదని కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను. నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిపక్షం నుంచి మొత్తుకుంటున్నాం. మీ నంద్యాలలో కూడా చేస్తున్నారు శిల్పా వెంచర్. మొన్న నేను శిల్పా వెంచర్ గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో లేచి అవును ఈ శిల్పా వెంచర్లు వీళ్ళు కడపలో కూడా ఈ విధంగా ప్రజల్ని మోసం చేశారని చెప్పి పాపం కడప ఎమ్మెల్యే కూడా లేచి మాట్లాడిన పరిస్థితి. మరి దాని గురించి సాక్షి ఎందుకు రాయదండి? ఎంతసేపు దీని గురించి రాస్తారే తప్ప మొన్నటికి మొన్న ఆలగడ్డ ప్రాంతంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నీళ్లు సరిగ్గా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, మేం దగ్గరుండి నీళ్లు తెప్పించినాము అనే సంగతి ఎందుకు రాలేదండి సాక్షి? ఆలగడ్డలో ఈ రోజు కూడా ఏదైతే జొన్నలు తీసుకుంటామని చెప్పి అక్కడ కొనుగోలు పాయింట్ పెట్టినా కూడా జొన్నలు తీసుకోవట్లేదు, నంద్యాలలో తీసుకుంటున్నారని చెప్పి అధికారులతో మేము ఇప్పుడు కూడా కొట్లాడి చేస్తున్నట్టు అదెందుకు రాయట్లేదండి సాక్షి? ప్రజల గురించి రాయరు, ప్రజలు పడే ఈ సమస్యల గురించి రాయరు, కానీ బీ ట్యాక్స్ అంటారు. మీ జే ట్యాక్స్ లాగా బీ ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారన్న భయం మాకుంది, అంత ధైర్యం మేము చేయలేము. ఈ రోజు నేను ఇప్పటికిప్పుడు పోదాం. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం, నేను రెడీ. ఇప్పటికిప్పుడు పోదాం. వస్తారా సాక్షి వాళ్ళు? వస్తారా వైసీపీ వాళ్ళు? గత అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు, ఇప్పుడు ఈ 100కి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా, 100కి పైన సత్రాలు అంటున్నారు కదా, ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ పర్మిషన్స్ లేవు, ఏ ఒక్క దాన్ని కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు, ఏ ఒక్క దానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి? ఎవరు హయాంలో చేశారండి? 20 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షిలోనే రాశారు. నేను చెప్పడం పక్కన పెట్టండి, మీ సాక్షిలో రాసినారు. మరి అటువంటి అప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు? ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? మేము వచ్చి సంవత్సరమే కదా అయింది. గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? టెంపుల్లో అవినీతి జరుగుతుంది, బయట అవినీతి జరుగుతుంది, కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది. మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము, కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు మీ సాక్షి వాళ్ళు. లేదు, నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం.
నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికండి నష్టము? ప్రజలకి నష్టం కాదు, మాకు నష్టం కాదు. ఎవరికి తెలుసా? మీ యాజమాన్యానికి. మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం. ఎవరండి రావాల్సింది? కోర్టు చుట్టూ ఎవరండి తిరగాల్సింది? మీ సాక్షి వాళ్ళు కాదా? మీ మేడం కాదా? భారతి గారు కాదా? ఆమె పేరు మెన్షన్ చేయరా? ఆమె గురించి కూడా ఆలోచించారు మీరు. నాకు తెలిసి ఎవరైతే ఈ రిపోర్ట్ రాశారో, ఎవరైతే ఈ ఆర్టికల్ రాశారో పాపం మర్చిపోయినట్టున్నాడు. ఈ ఆర్టికల్ రాసినట్టు, ఇది రాశారని మర్చిపోయి ఇది రాసినట్టున్నారు. లేకపోతే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి రాసిన వ్యక్తి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వెనకేసుకుంటూ మళ్ళీ ఒక ఆర్టికల్ ఎట్లా రాస్తున్నాడు? ఇది మీ జర్నలిస్టులకే వదిలేస్తా నేను. ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డేనా? ప్రెస్ ఫ్రీడమ్ డేనా ఈరోజు? ఎవరి కోసం రాస్తున్నారండి? దీనివల్ల మీరు ఆ చికెన్ దాని గురించి రాస్తున్నారు. ఏ ఆలగడ్డలు ఓట్లేసే వాళ్ళకి తెలీదా? ఆలగడ్డలు చికెన్ కొనే వాళ్ళకి తెలీదా రేటు తగ్గిందా పెరిగిందా అనేది? మీ సాక్షి పేపర్ కొంటూ మీకు ఓట్లేసిన వాళ్ళే ఇది వాస్తవం కాదు అని మాట్లాడుకునేలాగా మీరు చేసుకుంటున్నారు. మేమేం లేదు. ఇది రాయడం వల్ల మేము ఆపుతామనుకుంటున్నారా? మీరు రాయడం వల్ల మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము ఆపుతామనుకుంటున్నారా? భయపడతామని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో, అది వక్ఫ్ బోర్డు కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరిదైనా సరే గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేశారో అవన్నీ కూడా